మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో ఒక సినిమా వస్తుంది. ఇది చిరికి 157వ సినిమా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మేకర్స్ రెండో షెడ్యూల్‌కి కాస్త సమయం తీసుకుంటున్నారని అంతా భావించారు. చిరంజీవి వయసు రీత్యా ఇతర కారణాలతో బిజీగా ఉండటం వల్ల షెడ్యూల్‌కి ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు అనే అభిప్రాయం ఉంది. కానీ అనిల్ రావుపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో చిరంజీవి విశ్రాంతిగా సినిమాను చేస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ పూర్తయిందో లేదో అప్పుడే తదుపరి షెడ్యూల్‌కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ 7 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన మేకర్స్ ఈసారి డెహ్రాడూన్, మొస్సారిలో ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. అక్కడ దాదాపు 10 నుంచి 12 రోజులు షూటింగ్ జరగనుంది. వాతావరణం అనుకూలిస్తున్న ఈ సమయంలో అక్కడ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరికొన్ని రోజుల తర్వాత అక్కడ వాతావరణం ఇబ్బందికరంగా మారుతుంది అనే ఉద్దేశంతో ఈ షెడ్యూల్‌ను ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. చిరంజీవితో పాటు నయనతార కూడా ఆ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నారు. అనిల్ రావుపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్న భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న ప్రాంతీయ సినిమాగా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాకుండా కేవలం తెలుగులో మాత్రమే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సాధించిన వసూళ్లు చూస్తే పాన్ ఇండియా సినిమాలు సైతం చిన్నబోవాల్సిందే. ఆ స్థాయిలో వసూళ్లు దక్కించుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ రావుపూడి నుంచి సినిమా అనగానే అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి. అందుకే చిరంజీవితో చేయబోతున్న సినిమా విషయంలో ఏమాత్రం అశ్రద్ధ లేకుండా అనిల్ రావుపూడి జాగ్రత్తగా ఉన్నాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీకి భీమ్ సంగీతం అందించబోతున్నాడు. ఈ మూవీని అనిల్ రావుపూడి పక్కా మాస్ ప్లస్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో పెద్దగా సాంగ్స్ ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. కానీ చిరంజీవి, నయనతార మధ్య మాత్రం ఓ సాంగ్‌ని అనిల్ రావుపూడి పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్లు, దానికి అద్భుతమైన ట్యూన్‌ను ప్రస్తుతం సెట్ చేసే పనిలో అనిల్ ఉన్నట్లు, వీరిద్దరిపై ఒక మంచి సాంగ్‌ను రూపొందించే విషయంలో అనిల్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ కావడం, అనిల్ రావుపూడి ఆ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ప్రస్తుతం మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.